వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. భద్రాచలంలో పీఠం పేరుతో ఓ అర్చకుడు బట్టలు నిర్మించాలని భావించి అత్యాసకపోయి ఓ నాసిరక నిర్మాణం చేయడంతో చోటు చేసుకుంది ఈ సంఘటన. అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాత భవనంపై మరో 4 అంతస్తులు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయింది. ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం పక్కనే ఈ 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఒకవేళ భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక్కడ పక్కన సత్యసాయిబాబా టెంపుల్. సాగాను నేను ఈ పని చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. నువ్వు డబ్బులు అడిగావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్పు. అడిగావు నువ్వు. డబ్బులు ఇస్తే మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా. నేను మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా. జాగ్రత్త. ఏం చేస్తా చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు కావాలి. ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. నమ్ముకున్న దేవుడు వచ్చిన నన్ను ఏం చేయలేదు. నమ్ముకున్న దేవుడు ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. సాక్ష్యం చూపెట్టాను. సాగోనని చెప్పాను. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగారు. సాక్ష్యం చూపెట్టాను. 20 లక్షలు. నువ్వు 2 లక్షలు 5 లక్షలు నిన్ను నువ్వు అడ్డం పెట్టు. మీ అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. అందుకే నా దాకా వచ్చింది. ఓకే ఓకే. మాదైతే ఏమండి ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? నీ వల్ల కాదు. ఈవో గారు ఉన్నారుగా. ఈవో గారు కరెక్ట్ అయితే ఆయన వేపిద్దరు కదా. అక్రమంగా జరగకపోతే మరి అధికారులు ఉన్నారు, ఏపీయండి మరి. అధికారులు ఉన్నారు కదా, అధికారితో చెప్పండి పర్మిషన్.